చిన్నది. సో, మనం ఇంతకు ముందైతే క్లాత్ డైపర్స్ గురించి అండ్ డిస్పోజబుల్ డైపర్స్ గురించి అయితే వీడియోస్ అయితే చేసున్నాము. సో, మీరు ఫస్ట్ అవి చూడాలనుకుంటే మాత్రం కిందన డిస్క్రిప్షన్‌లో నేను మెన్షన్ చేస్తాను. వెళ్లి వాటిని చూడండి. అండ్ ఈరోజైతే ఫస్ట్ మన వీడియో స్టార్ట్ చేసే ముందైతే కిందన బెల్ ఐకాన్ ఉంటుంది. వెళ్లి దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అని నొక్కండి. ఎందుకంటే నేను తీస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ఫోన్‌లో త్వరగా చూసేయొచ్చు. సో, ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు మన టాపిక్ ఏంటంటే, సో, మనం టాపిక్ క్లాత్ డైపర్స్ అండ్ డిస్పోజబుల్ డైపర్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో, మనకు దాని గురించే డిస్కషన్ జరుగుతుంది గాబట్టి, సో, బేబీస్‌కి మనం ఏది బావుంటుందో అదే రిఫర్ చేయాలి. అదే ఇవ్వాలి కాబట్టి, సో, నేను కొన్ని థింగ్స్ అయితే చూజ్ చేసుకున్నాను. కొన్ని పాయింట్స్ అయితే. సో, వాటి గురించి నేను ఈరోజు మీతోటైతే డిస్కస్ చేస్తాను. సో, నేను ఇంతకు ముందే చెప్పిందేంటంటే, ఇవి 2 నేను మైలో నుంచే తీసుకున్నాను. ఇది క్లాత్ డైపర్. అండ్ ఇది డిస్పోజబుల్ డైపర్. సో, ఇంతకు ముందు నేను వీటి గురించి చెప్తున్నాను. సో, వీటికి అసలు కంపారిజన్ ఏంటంటే ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, అండ్ దీంట్లో పాయింట్స్ ఎలా ఉంటాయి, దీంట్లో పాయింట్స్ ఎలా ఉంటాయి, అండ్ బేబీకి యూజ్ అవుతుందా లేదా అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాము. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిస్పోజబుల్ డైపర్స్ అనేవి. సో, ఇవి అప్ టు 5 అవర్స్ వరకు మనం యూరిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, ఎప్పుడైనా గాని మనం ఏదైనా వేరే ఊరికి వెళ్ళినా గాని, ఏదైనా ట్రావెల్ చేసినా గాని, సో, అవి ట్రావెల్ ఫ్రెండ్లీ అన్నమాట. సో, మనము ఊరికి ట్రావెల్స్‌కెళ్ళినప్పుడు మాత్రం ఇవి మనకు మంచిగా హెల్ప్‌ఫుల్ అయితాయి. సో, ఇవి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి అప్ టు 5 అవర్స్ వరకు మనము యూరిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకివి ట్రావెల్ ఫ్రెండ్లీ కాబట్టి ఇవి డిస్పోజబుల్ డైపర్స్ ఇది బెస్ట్ అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. అండ్ క్లాత్ డైపర్స్ విషయానికొస్తే ఇవి మనం అస్సలు క్యారీ చేయలేము క్లాత్ డైపర్స్ ట్రావెల్‌లో అయితే. ఎందుకంటే ఈ ప్యాడ్ అనేది చాలా హెవీగా ఉంటుంది. మనము బేబీకి క్లోత్స్ వేరేవి ఏస్తామంటే ఇంట్లో ఈ డైపర్ ఏసి వదిలేస్తాం. సో, దీనిపై నుంచెల్లి ఇది చాలా హెవీగా ఉంటుంది. మీరు చూడండి. ఈ క్లాత్ డైపర్ అనే కాదండి బాబు. సూపర్ బాటమ్స్ అయినా, ఏ బాటమ్స్ అయినా, ఏదైనా నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. క్లాత్ డైపర్స్ క్లాత్ కాబట్టి ఇంత హెవీగా ఉంటుంది. సో, క్లాత్ ఎంత వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది చెప్పండి? ఒక 1 ఆర్ 2 పీస్ వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది. దానికి మించి అయితే అబ్జర్వ్ చేసుకోలేదు కూడా. సో, ఇది అంత ట్రావెల్ ఫ్రెండ్లీ గాదు. అండ్ ఇది మనము వాళ్ళకు క్లోత్స్ వేసినప్పుడు అండ్ చాలా చెండాలంగా కనిపిస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే. ఈ క్లోత్స్ కూడా వేయలేము. అంత హెవీగా ఉంటుంది. ఇన్నర్ కన్నా ఇదే చాలా హెవీగా అయిపోతుంది. సో, ఇదైతే ట్రావెల్ ఫ్రెండ్లీ గాదు. సో, డిస్పోజబుల్ డైపర్ వచ్చేసి మంచిగా ట్రావెల్ ఫ్రెండ్లీ అండ్ మంచిగా సింపుల్‌గా ఉంటుంది. అండ్ బ్యాగ్‌లో ఎక్కడైనా గాని మలిచి పెట్టేసుకోవచ్చు. అండ్ బావుంటుంది. అప్ టు 5 ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ అని చెప్పేసేయాలి. సో, ఈ పాయింట్‌లో అయితే దీనికి పాయింట్ ఇచ్చేద్దాం మనం ఈరోజు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిస్పోజబుల్ డైపర్స్‌కి వెళ్ళిపోయింది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి కెమికల్స్ అన్నమాట. సో, ఆఫ్ కోర్స్ డిస్పోజబుల్ డైపర్స్‌లో కెమికల్స్ ఉంటాయి. సో, కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇది యూరిన్ అబ్జర్వ్ అనేది చేసుకుంటుంది. సో, మనం వాడే ప్రతి దాంట్లో అంటే కెమికల్ లేనిది ఈ జనరేషన్‌లో ఏముంటుంది? మనం ఒకటి తీసుకుంటున్నాం అంటే దానిలో కెమికల్ ఖచ్చితంగా ఉంటుంది. సో, ఈ డిస్పోజబుల్ డైపర్స్‌లలో కెమికల్స్, ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి సో, ఇది కొంచెం బేబీకి హార్మ్‌ఫుల్లే అనే చెప్పాలి. హార్మ్‌ఫుల్ ఎందుకు అనంటే మనం టైమ్ టు టైమ్ చేంజ్ చేయం గదా! సో, డైపర్ ఏసేసి 1 డే అలానే వదిలేస్తారు కొంతమంది. సో, అలా చేయకండి. సో, బేబీస్‌కి ఎప్పుడైనా మంచిగా డైపర్ ఏసినప్పుడు చేంజ్ చేయాలి. నేనైతే మా రిచ్చికి ఎలా డైపర్ చేంజింగ్ చేస్తాను అని ఎన్ని అవర్స్ ఏస్తాననేది అది వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో, డిస్పోజబుల్ డైపర్స్‌లో అయితే ప్లాస్టిక్ ఉంటుంది, కెమికల్స్ ఉంటాయి కాబట్టి బేబీకి అంత అంటే మంచిది కాదు అనే చెప్తాను నేను. అండ్ క్లాత్ డైపర్స్ విషయానికొచ్చేస్తే మాత్రం ఇది ఇంట్లో ఉన్నప్పుడు 1 ఆర్ 2 పీస్‌కి మీకు బేబీ కంఫర్టబుల్ ఫీల్ అయితే మేబీ ఇది యూజ్ చేస్తే గనుక ఇది చాలా మంచిదని చెప్తాను. ఎందుకంటే ఇది మనకు క్లాత్ కాబట్టి, కాటన్ కాబట్టి మనకు బేబీకి ఎలాంటి హార్మ్‌ఫుల్ చేయదు కాబట్టి కాటన్ క్లాత్ కాబట్టి ఇది ఖచ్చితంగా బేబీస్‌కి బావుంటుందని చెప్తాను. ఎందుకంటే నేను ఇది బావుంటుందని చెప్పను. క్లాత్ బావుంటుందని చెప్తున్నాను. నోట్ దిస్ పాయింట్ ఓకేనా? మళ్ళీ క్లాత్ డైపర్ వేస్ట్ అని చెప్పి మళ్ళీ క్లాత్ డైపర్ వాడమంటుందేంటి అని ఇలాంటి క్వెషన్స్ కింద కామెంట్ బాక్స్‌లో వేసుకోకండి. మీ బేబీకి కంఫర్టబుల్ ఉంటే మీ బేబీ ఓకే అయితే మీకు ఓకే అయితే క్లాత్ అయితే ఓకే అని చెప్తున్నాను. డిస్పోజబుల్‌తో కంపేర్ చేస్తే. సో, ఇది సింగిల్‌గా అయితే నేను రికమెండ్ చేయను. సో, దీనిలో కెమికల్స్, ప్లాస్టిక్ వగైరా ఉంటాయి కాబట్టి ఇది బేబీకి హార్మ్‌ఫుల్ అని చెప్తాను. సో, ఎక్కువ టైమ్స్ వేయొద్దు అని చెప్తాను. ఇది బేబీకి ఏంటంటే క్లాత్ కాబట్టి బావుంటుంది కాబట్టి బేబీకి ఈ పాయింట్‌లో అయితే క్లాత్ డైపర్ ఈస్ దీనికి పాయింట్ ఇవ్వొచ్చన్నమాట. సో,
ఇది ప్లాస్టిక్ అవన్నీ ఉంటాయి. సో ఇందులో ఏముండదు. బేబీకి క్లాత్ కాబట్టి బేబీకి ఇది బాగుంటుంది. అండ్ ఈ పాయింట్ విషయానికి వచ్చేస్తే క్లాత్ డైపర్ కి మనం పాయింట్ ఇవ్వచ్చు అన్నమాట. సో క్లాత్ డైపర్స్ కూడా చాలా మంది నాకు సూపర్ బాటమ్ వాడండి అక్క, సూపర్ బాటమ్ వాడండి, బాగుంటుంది బాగుంటుంది అని చెప్తున్నారు. ఏ బాటమ్ వాడినా దానికి టెక్స్చర్ గానీ బాడీ గానీ అండ్ ఇలానే ఉంటుందండి. దీనికి మించి ఎక్కువ ఉండదు. నేను రివ్యూ చెయ్యాలి అనేసి అనుకుంటున్నాను. సూపర్ బాటమ్స్ పైన ఏమో మేబీ అందరు చెప్తున్నారు కదా, ఒకసారి వన్స్ చేసే చూద్దాం అనేసి అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లలో మేబీ నాకు వీలైతే చేస్తాను. సో ఈ విషయానికి వచ్చేస్తే మాత్రం ఈ డైపర్ అనేది దీనికి పాయింట్ ఇచ్చేస్తాను. అండ్ వాష్ విషయానికి వస్తే మాత్రము మనం ఇది ఒక్కసారి యూజ్ చేసి పడేయచ్చు. అండ్ దీన్ని మల్టిపుల్ గా యూజ్ చేసుకోవచ్చు. సో అకార్డింగ్ టు ఏంటంటే దీనికి అయ్యే ఖర్చు కన్నా దీనికి అయ్యే ఖర్చు తక్కువ అనే చెప్తాను. సో ఎందుకంటే మనం ఇది వన్స్ యూజ్ చేసి పడేస్తాం కదా, వేస్ట్ అయిపోతుంది. సో కాటన్ ఏంటంటే మళ్ళీ 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 యూజ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో వచ్చేసి కాటన్ ఇది క్లాత్ డైపర్ కి అయితే నేను పాయింట్ ఇస్తాను. సో నాకు వచ్చిన థింగ్ ఏంటి అంటే ఈ ఇవి వాడండి అని చెప్తున్నారు. సో వాషబుల్ అని చెప్తున్నారు. సో ఇది మనకు కాటన్ అంటే క్లాత్ యూరిన్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోలేదు కాబట్టి సో ఇందులో ప్యాడ్ అనేది కొంచెం థిక్ గా ఇచ్చారు, కొంచెం అబ్జర్వ్ చేసుకోవడానికి. ఈ థిక్ గా ఉండడం వల్ల ఏంటంటే బేబీకి అన్కంఫర్టబుల్ ఫీల్ వస్తుంది. అన్కంఫర్టబుల్ ఫీల్ ప్లస్ ఇది వాష్ చేసినప్పుడు ఆరడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ పడుతుంది. సో మీరు ఒకసారి అది ఒక పాయింట్ గమనిస్తే మంచిదన్నమాట. సో ఇవి ఆరడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇంకా ఈ రెయినీ సీజన్ వింటర్ సీజన్ లో అయితే ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. ఇవి చూడడానికి చాలా హెవీగా ఉన్నాయి, ఇంకా ఆరడానికి ఇంకెంత టైం పడుతుందో. సో ఇవి ఉతికేసి ఆరేసి ఇంకా బేబీని ఎప్పుడు చూసుకునేది దీన్నే క్లీన్ చేస్తూ ఉంటే సో ఈ ఉతికేసి ఆరేసే కన్నా బేబీకి కొంచెం కాసేపు ఇన్నర్స్ కాసేపు ఇలాంటివి వేస్తే నాకు ఓకే బెనిఫిట్ అని అనిపిస్తుంది. సో ఈ విషయంలో అయితే నేను డిస్పోజబుల్ డైపర్స్ కి పాయింట్ అనేది ఇస్తాను. అండ్ నాకు మెయిన్ థింగ్ ఏం వచ్చేసిందంటే పిల్లలు మోషన్ అనేది వెళ్తారు. సో మనకు చెప్పారు కదా, సో వాళ్ళకి తెలీదు. సో మనం ఈ డైపర్ వేసినప్పుడు మోషన్ పోతారు, ఈ డైపర్ వేసినప్పుడు కూడా మోషన్ పోతారు. సో ఈ డైపర్ వేసినప్పుడు చాలా మెస్సీ అయిపోతుంది మోషన్ పోయినప్పుడు. అది ఇంకా మనం ఉతికేటప్పుడు మనకి అంత ఇరిటేటింగ్ వస్తా ఉంటది. సో ఇంకా మోషన్ అంత పోయే వరకు ఆ ఎల్లోయిష్ అంత పోయే వరకు ఉతికి 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 దాన్ని ఆరేసే వరకు ఇంకా బేబీ అలానే ఉంటారా చెప్పండి. సో ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉతకడము అదంతా ఇదంతా. మళ్ళీ దీంట్లో వేసే డిటర్జెంట్స్ గానీ వాటర్ గానీ అన్ని వేస్టే కదండి. టైం వేస్ట్, వాటర్ వేస్ట్, డిటర్జెంట్ వేస్ట్, అన్ని వేస్ట్. అండ్ ఇది బేబీకి కంఫర్టబుల్ కూడా కాదు. సో ఇన్ని వేస్ట్ ఉన్నప్పుడు ఎందుకు యూజ్ చేయడం చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే వాడండి, మీరు వాడొద్దని చెప్పట్లేదు. మీ బేబీకి కంఫర్టబుల్ ఓకే, మా బేబీ ఓకే బాగుంటున్నాడు అని మీకు మంచి ఫీలింగ్స్ మీరు వాడండి, అందులో ఏం తప్పు లేదు. సో నేను చెప్పేది ఏంటి అంటే డిస్పోజబుల్ డైపర్స్ వాడితే కనుక బేబీకి మొత్తం డే వేయమని చెప్పాను నేను. ఎప్పుడైనా ఒక 2 hours 3 hours వేయండి, వేసి వదిలేయండి. సో వన్స్ బేబీకి మీరు డైపర్ రిమూవ్ చేశాక మంచి వాటర్ తో వాష్ చేయాలి. వైప్స్ చూపించాను కదా ఇంతకు ముందు వీడియోలో అని చెప్పేసి వైప్స్ వేసి రాయకూడదు ఎప్పుడైనా సరే. అందరు అనుకుంటున్నారు చెప్పింది కదా చూపిస్తుంది కదా అని చెప్పేసి. నేను ఓవర్ గా వాడమని అయితే చెప్పలేదు కదా. సో వాడాలి. సో దానికి లిమిట్ అనేది ఉంటుంది. తెగ చెప్పేస్తుంది కదా అని చెప్పేసి అవి వాడాలి అని చెప్పట్లేదు. దానికి టైం లిమిట్ అనేది ఉంటుంది, ఎంత వాడాలని ఉంటుంది, బేబీ స్కిన్ కి ఎలా వాడాలని ఉంటుంది. ఇలా చాలా టైప్స్ ఉంటాయి. సో అవి తెలుసుకొని బేబీకి వాడాల్సింది ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే బేబీ యూరిన్ పోయి మన థైస్ ఏవైతే ఉంటాయో ఆ థైస్ మధ్యలో బ్లాక్ అయితే ఉంటుంది, రెడ్డిష్ అయితే ఉంటుంది అండి, ర్యాష్ వచ్చినట్టు ఉంటుంది. సో ఏంటి టైం టు టైం కడగకపోవడం. యూరిన్ లో ఎప్పుడైనా కానీ యూరిన్ అనేది మన స్కిన్ ని కొరుకుతుంది. సో ఇంకా చిన్న పిల్లల యూరిన్ చాలా కొరికేస్తా ఉంటుంది, వాళ్ళకు దురద వచ్చేస్తా ఉంటుంది. వాళ్ళకి అదంతా తెలియదు కాబట్టి ఆ దురదతో వాళ్ళు ఏడుస్తా ఉంటారు. సో మీరు అది గమనించుకోవాలి. సో ఎప్పుడైనా బేబీ యొక్క యూరినరీ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని మంచిగా క్లీన్ చేసి టైం టు టైం అన్ని చేంజ్ చేస్తా ఉండాలి. అండ్ డైపర్ కూడా ఊరికే వేయకూడదు, కాసేపు ఇన్నర్స్ వేయాలి. ఇన్నర్స్ వేసి వదిలేయాలి. కాసేపు ఏమీ వేయకుండా కూడా వదిలేయచ్చు మంచిగా అలా ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో తిరుగుతున్నప్పుడు. సో ఎవరైనా వచ్చినప్పుడు
వచ్చినప్పుడు గానీ, మనం బయటికెళ్తున్నప్పుడు గానీ, వాళ్ళకి కంఫర్టబుల్ అయ్యేవి వేసి తీసుకొని వెళ్ళాలి. సో, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని ఎంత ఫ్రీగా వదిలేస్తే అంత మంచిదన్నమాట. సో, మనకెప్పుడైనా అర్జెంట్ అనిపిస్తే ఏదైనా వర్క్ ఉంటే మాత్రం డైపర్ ఏసేసి వదిలేయాలి. దెన్ మీరేం చేయాలంటే వాళ్ళని నార్మల్‌గా వదిలేస్తేనే బెటర్. సో, అదన్నమాట. సో, యూరిన్‌కెళ్ళినప్పుడు మాత్రం వదిలేస్తున్నారు కదా అని అట్లా టేక్ కేర్ చేయకుండా ఉండకండి. యూరిన్ ఎళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు క్లీన్ చేయాల్సిందే ఉంటుంది. ఎందుకంటే యూరిన్ అనేది కొరికేస్తా ఉంటుంది. బేబీకి ర్యాషెస్ అలా వచ్చే సమస్యలు ఇంకా ఎక్కువ అయిపోతా ఉంటే ఆ ఏరియా అంతా చాలా ఇంకా చెప్పరాకుండా అయిపోతుంది. సో, బేబీ యొక్క యూరినరీ ఏరియాస్ గాని, సెన్సిటివ్ ఏరియాస్ గాని మంచిగా ఎప్పటికప్పుడు మంచిగా వాటర్‌తో కడగాలి. వాటర్‌తో కడిగి మంచిగా టవెల్‌తో తుడిచేసి మంచిగా డ్రై ఉంచాలి ఎప్పుడైనా. అండ్ పౌడర్స్ గట్రా వేయకూడదు. ఓకేనా? సో, ఇవన్నమాట. సో, డిస్పోజబుల్ అండ్ క్లాత్ డైపర్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం గాబట్టి, నేనైతే డిస్పోజబుల్ అంటే యూజ్ చేయాలి. కానీ దాన్ని నేను చెప్పా కదా! ఎంతసేపు యూజ్ చేయాలి, డేకి ఎన్ని సార్లు యూజ్ చేయాలి అని జెప్పేసి. సో, అదన్నమాట. 2 యూజ్‌ఫుల్లే. కొంతమందికి ఇది యూజ్ అవుతుంది. కొంతమందికి ఇది యూజ్ అయితుంది. ఇది బ్రాండెడ్ ప్రమోషన్ గాదు. ఇదే దీని గురించి చెప్తున్నా, దీని గురించి చెప్పట్లేదని జెప్పి. సో, నా ఎక్స్‌పీరియన్స్ అయితే నేను మీతోటైతే షేర్ చేసుకున్నాను. మీకు అనిపిస్తే 2 గూడా యూజ్ జేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కాకపోతే బేబీ యొక్క ఫీల్‌ని బట్టి మీరు యూజ్ జేస్తా ఉండండి. అండ్ నెక్స్ట్ నేను ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే ఏమన్నా స్కిన్ కేర్ గాని సంథింగ్ వగైరా ఏమన్నా కావాలని అనుకుంటే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో అయితే ఎంతో కొంత మమ్మీస్‌కి డౌట్ ఉన్న మమ్మీస్‌కి ఇది కొంచెం క్లారిటీగా ఉంటుందని వీడియో చేశాను. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు రిచ్ ఈస్ మమ్ సింధు. బై బై. టేక్ కేర్.